శ్రీహరి అమెరికాలో ఉన్న గౌతమ్ అదానీ అండ్ సాగర్ అదానీ వీళ్ళిద్దరిపై నమోదైన కేసుకు సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిజంగానే ప్రకంపనలు పుడుతున్నాయి. శాసనసభ లాబీల్లో కూడా, శాసన మండలి లాబీల్లో కూడా, ప్రస్తుతం నేను శాసనసభలో ఉన్నాను, లాబీల్లో కూడా దీనిపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ అమెరికాలో అదానీ సంస్థ దాదాపుగా $3 బిలియన్ అంటే దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంది. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక విద్యుత్తుకు సంబంధించి ఉత్పాదన చేసేందుకు కూడా ఇంతకుముందు ఢిల్లీ కృష్ణ చెప్పినట్టు సెక్యూరిటీ అక్కడ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో ఒప్పందాలు చేసుకుంది. వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నప్పటికీ కూడా ధర ఎక్కువగా ఉండటంతో చాలా రాష్ట్రాలు కూడా ముందుకు రాలేదు. అయితే ఈయన ఏదైతే అదానీ గ్రూప్ లోన్ కోసం ఫండ్ రైజ్ చేయడానికి ఫండ్ రైజింగ్ ఇన్స్టిట్యూషన్స్ అమెరికాలో ఫండ్ రైజ్ చేశాయో, కెనడా ఇటువంటి దేశాల్లో ఎక్కువ మంది ఈ రెన్యూవబుల్ ఎనర్జీలో పెట్టుబడులు పెడతారు. అంతకుముందు మీకు గుర్తుండే ఉంటుంది, పీపీఏలు రద్దు చేయాలి అని చెప్పి 2019లో వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దీనిపై అప్పట్లో ఎవరైతే దీంట్లో ఈ పీపీఏలో పెట్టుబడులు పెట్టారో ఎనర్జీ సెక్టార్లో వాళ్ళంతా కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో అప్పుడు విద్యుత్ శాఖ మంత్రి సింగ్ జగన్కి లేఖ రాయడంతో పాటు పీపీఏలను రద్దు. దీనివల్ల భారతదేశానికి విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు దెబ్బతింటాయి. అప్పుడు జపాను, కెనడా వీటిల్లో ఉండే సీనియర్ సిటిజన్స్ అంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీకి భవిష్యత్తులో మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంది అని చెప్పి దీంట్లో పెట్టుబడులు పెట్టారు. అయితే ఇప్పుడు అదేవిధంగా అమెరికాలో ఏదైతే ఫండ్ రైజింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో $3 బిలియన్ 25,000 కోట్ల రూపాయల వరకు కూడా పెట్టుబడులు పెట్టాయి. అయితే వాళ్ళు 25,000 కోట్ల రూపాయలు అదానీ గ్రూప్కి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ అదానీ గ్రూప్ ఇందుట్లో పీపీఏ కాకపోవడంతో ఆ ఫండ్స్ రిలీజ్ కాలేదు. ఎప్పుడైతే పీపీఏలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసుకుందో 9,000 మెగావాట్లకి అప్పుడు వెంటనే కూడా పీపీఏలు రైజ్ చేసి ఫండ్స్ని డ్రా చేశారు. అయితే ఈ ఫండ్స్ డ్రా దగ్గరే ఇప్పుడు పెద్ద గందరగోళం జరిగింది. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా 1,750 కోట్ల రూపాయలు తాము లంచాల రూపంలో, అంటే బ్రైబ్స్ రూపంలో, కిడ్ బ్యాక్స్ రూపంలో ఇచ్చాము అనేది కూడా అక్కడ ఉండే ఏజెన్సీ వాళ్ళు మొత్తం అక్కడ ఉండే, ఎందుకంటే ఇవన్నీ కూడా ఏవైతే ఫండ్ రైజింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అక్కడ అమెరికాలో ఏదైతే స్టాక్ ఎక్స్చేంజెస్ని మెయింటైన్ చేస్తుందో వాళ్ళు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చారు. ఇంటాన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషను అమెరికాలో పోలీసు కంప్లైంట్ చేసింది. ఆ పోలీస్ కంప్లైంట్లో కూడా ప్లెయింటిఫ్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్ ఉంటే దాంట్లో గౌతమ్ అదానీ అండ్ సాగర్ అదానీ వీళ్ళిద్దరూ కూడా A1 A2లుగా ఉన్నారు అక్కడ నమోదైన కేసులో. అయితే దీనికి సంబంధించి ఇంతకుముందు మన కృష్ణ చెప్పినట్టు సెప్టెంబర్ 12, 2021లో అదానీ ఆంధ్రప్రదేశ్కు వచ్చి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో లంచ్ మీటింగ్లో పాల్గొని దాదాపుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆయన తాడేపల్లి ప్యాలెస్లో గడిపారు. ఆ తర్వాతే కేబినెట్ సమావేశం పెట్టడం, దాంట్లో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఒప్పందాలు కుదరటం, ఆ ఒప్పందాలు కుదిరిన తర్వాత దాన్ని ఆమోదించుకొని చేశారు. అంటే ఇవన్నీ కూడా అప్పట్లో జరిగినాయి. కాబట్టి ఇప్పుడు అమెరికాలో కేసు నమోదైంది కాబట్టి ఆ కేసుకు సంబంధించి అదానీ గ్రూప్ మీదకి వస్తే మాత్రం వెంటనే అది ఆంధ్రప్రదేశ్కు కూడా విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు అదానీ గ్రూప్ పీపీఏలు చేసుకుందో ఆ పీపీఏల్లో సింహభాగం ఆంధ్రప్రదేశ్లో జరిగింది అనేది కూడా అప్పట్లో చెప్తూ వచ్చారు. దీనిపై ఆంధ్రజ్యోతి కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా కథనాలను ప్రసారం చేసింది, ప్రచురించింది. ఇదే సమయంలో అప్పట్లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అప్పటి పిఏసీ చైర్మన్గా ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న పయ్యావుల కేశవ్ సెకీకి సంబంధించి చాలా తీవ్రమైన అభ్యంతరాలను లేవనెత్తారు. ఎందుకంటే ఇంత ఎక్కువ ధర పెట్టి సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, దీని వెనక ఎవరున్నారో మాకు చెప్పాలి అని చెప్పి కూడా డిమాండ్ చేశారు. అయితే కేశవ్ చేసిన ఆరోపణలతో అప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి స్పందన రాలేదు. ఒకవేళ స్పందించినప్పటికీ కూడా అప్పటి మంత్రులు స్పందించినప్పటికీ కూడా సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. సెకీకి సంబంధించి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఎక్కువ రేటుకి, పైగా అది ఇక్కడ ఉత్పత్తి కాదు, ఉత్పత్తికి చేసిన తర్వాత దానికి ట్రాన్స్మిషన్ ఆ ఛార్జెస్ కూడా ఇక్కడ వేసి ఆంధ్రప్రదేశ్లో పీపీఏలు కుదుర్చుకోవటం అనేది అదానీ సంస్థకు మేలు చేయటం కోసమేననేది కూడా ప్రధానమైన అభియోగంగా అప్పట్లో ఉంది. దీనిపై ప్రధానమైన అభియోగంపై సమాధానం చెప్పాలి. ప్రస్తుతం అసెంబ్లీ కూడా జరుగుతోంది. ఇంకోవైపు ప్రభుత్వం దీన్ని ఏ కోణంలో చూస్తోంది, ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలపైన ఆరాధిస్తోందా, ఏం జరిగిందనేటువంటి అంశం పైన. సో ఎందుకంటే కొంత ఆర్థికపరమైనటువంటి మోసాలు, ఆర్థికపరమైనటువంటి అంశాలు కాబట్టి సామాన్యులు కొంత గందరగోళం ఉండొచ్చు. కానీ ప్రభుత్వం కూడా అప్పట్లో అధికారులు కావచ్చు వారి ద్వారా అసలు ఏం జరిగిందనే దానిపైన కూడా వెలికి తీసి ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేయబోతోందా? అయితే ఇందుట్లో ప్రధానంగా శ్రీహరి
ని లంచాల రూపంలో కిక్ బ్యాక్స్ రూపంలో ఇచ్చారు. అప్పుడు పీపీఏలను తొందరగా కుదుర్చుకోవటం కోసం అనేది అందుట్లో ప్రధానమైన ఆరోపణ. ఇందుట్లో ఈ $265 మిలియన్ అంటే ఈ $1 మిలియన్ అంటే దాదాపుగా 1800 నుంచి 2000 కోట్ల రూపాయల వరకు వస్తుంది. ఇందుట్లో సింహభాగం ఆంధ్రప్రదేశ్కు ట్రాన్స్ఫర్ అయింది. అది రిసీవర్ ఎవరు అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈ రిసీవర్ ఎవరు అనే దానిపై జరిగే చర్చలోనే దీంట్లో తాడేపల్లి ప్యాలెస్లో ఎవరున్నారు, అధికారులు ఎవరున్నారు అనేది కూడా ప్రధానంగా తేలాల్సి ఉంది. అది ఎవరి నుంచి ఎక్కడికి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయింది, అది ఏ విధంగా ఇచ్చారు ఆ కిక్ బ్యాక్స్ అనేది కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది. దానిపైనే అసెంబ్లీ లాబీల్లో కూడా చర్చ జరుగుతుంది. ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించింది. ఎందుకంటే సెప్టెంబర్ 12, 2021 అదానీ ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కు రావటం, గన్నవరం ఎయిర్పోర్ట్కి ప్రత్యేక విమానంలో రావటం, అక్కడి నుంచి ఆయన బృందాన్ని తీసుకొని తాడేపల్లి ప్యాలెస్కు వెళ్ళటం, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఆరాధిస్తుంది. దీనిపై ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కానీ లేకపోతే అమెరికా కాన్సులేట్ వైపు నుంచి కానీ ఏదైనా వస్తే మాత్రం వివరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి అనేది కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు మనకు సమాచారం.